పాపము ఎరుగినటువంటి ఆయనను మన కోసము పాపముగా చేశాను. ఈ లోకానికి 2000 సంవత్సరముల క్రితం వచ్చినటువంటి యేసుక్రీస్తు ప్రభువారిలో ఏమీ లేదంటే పాపము లేదు. పాపము అనగా దేవుని యొక్క వాక్యము ప్రత్యేకముగా తెలియపరుస్తున్న మాట, ఆజ్ఞను అతిక్రమించుటయే పాపమని వాక్య భాగము తెలియజేస్తుంది. దేవుడు సృష్టిని కలుగ చేసినటువంటి సమయంలో సృష్టిలో మొట్టమొదటిదిగా దేవుడు ఆదామును కలుగ చేసి ఉన్నాడు సృష్టిని పాలించటానికి. ఆదామును దేవుడు మట్టి ముద్దను తీసుకుని మట్టి ముద్దను బొమ్మగా చేసి బొమ్మ యొక్క నాసిక రంధ్రములలో జీవవాయువును ఓదినప్పుడు నరుడు జీవాత్మ అయినని చెప్పి వ్రాయబడి ఉంది. ఆదికాండము 2వ అధ్యాయము 7వ వచనంలో వ్రాయబడినటువంటి వాక్య భాగంలో ఇలాగున వ్రాయబడి ఉన్నది, జాగ్రత్తగా వినండి. దేవుడైన యెహోవా నేలమట్టితో నరుని నిర్మించి వాని నాసిక రంధ్రములలో జీవవాయువును ఓదగా నరుడు జీవాత్మాయును అని చెప్పి వ్రాయబడి ఉన్నది. దేవుడు మానవులను కలుగ చేసినటువంటి విధము ఎలాగో కనబడుచున్నదంటే మట్టితో కనబడుచున్నది. మట్టి అనబడేటువంటిది, బురద అనబడేటువంటిది చాలా మందికి హేయమైనదిగా అగుపడుతూ ఉంటుంది. ఎక్కడైనా కానీ మనము వెళుతున్నప్పుడు, బజారుకు వెళుతున్నప్పుడు నీట్గా శుభ్రంగా రెడీ అయిన తర్వాత మంచిగా డ్రెస్అప్ అయి వెళుతున్నప్పుడు ఒక గ్రామానికి కానీ వేరొక చోటికి కానీ బయలుదేరి వెళుతున్నప్పుడు కొన్ని చోట్ల దారుల్లో ఏముంటుందంటే బురద ఉంటుంది. ఇలా వినాలి. మన కాలికి బురద తొక్కుతాం. ఈ బురద తొక్కినప్పుడు ఈ బురదను మనం ఏం చేస్తాము, అక్కడే ఏదైనా ఒక రాయికి కానీ ఒక బండకు కానీ దాన్ని తుడిచేస్తాం. ఎందుకంటే మన చెప్పుకు కానీ మన కాలికి కానీ బురద అంటింది కాబట్టి. ఈ బురద అంటింది కదా అని చెప్పేసి బురదను మనము తీసుకుని వెళ్ళగలమా? మాట్లాడలేదు. చాలా మంది ఉన్నారు, మీరు మాట్లాడలేదు. తీసుకొని వెళ్ళగలమా? మీకు అర్థమైందమ్మా? మనం వెళ్తున్నాం, నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు బురద ఉంది. ఈ బురదలో మన కాలు పెట్టినప్పుడు ఆ కాలికి బురద అంటింది, ఆ చెప్పుకు కానీ మన కాలికి కానీ. ఆ బురదను అలాగనే తొక్కుకుంటూ వెళ్తామా, లేకపోతే పక్కన ఒక చెట్టుకు కానీ లేకపోతే ఒక రాయి కానీ దాన్ని ఏం చేస్తాం, ఆ బురద అంతటిని తుడిచేస్తాం. అంటే ఈ బురద అనబడేటువంటిది మనుషులకు హేయమైనదిగా కనబడుతున్నది. దేవుడు మనిషిని ఎలాగున కలుగ చేస్తున్నాడంటే ఎన్నిక లేనటువంటి దాని చేత కలుగ చేసి ఉన్నాడు. ఒకవేళ ఈ బురద ప్లేసులో మనం వెళ్ళేటువంటి టైంలో బంగారం అంటుకుందనుకోండి, ఈ బంగారాన్ని మనం తుడిచేస్తామా? రాయికి అమ్మా, బంగారాన్ని తుడిచేస్తామా? తుడిచేయం. ఎందుకనగా బంగారం అనబడేటువంటిది విలువ కలిగినది, బురద అనబడేటువంటిది విలువ లేనటువంటిది. అయితే యేసుక్రీస్తు ప్రభువారి లోకానికి రాకమునుపు తండ్రి అయినటువంటి యెహోవా దేవుడు మానవుని కలుగ చేసినప్పుడు ఎలాగున కలుగ చేస్తున్నాడంటే మట్టితో కలుగ చేసి ఉన్నాడు. ఎవరైనా కానీ మట్టిని తీసుకువెళ్ళి ఇంట్లో బీరువాలో పెట్టుకుంటామా? అమ్మా, మాట్లాడట్లేదు. మీరు గుండ్ల సింగారం వాళ్ళు స్ట్రైక్ చేస్తున్నారేమో, మౌనవ్రతం చేస్తున్నారు ఎవరైనా? ఒకవేళ ఎవరైనా నోర్లు తీసుకురాకపోతే ఒకసారి చేతులు చూపించండి. చర్చిలో కూర్చొని మాట్లాడాలంటే మాట్లాడలేం, కానీ పక్కింటోళ్ళతో గొడవ పడాలంటే మాత్రం అమ్మా ఎక్కడ లేనటువంటి బలం అంతా కూడా తెచ్చేసుకుని గట్టిగా చేస్తాం. పిల్లలు పాప మీదనో లేకపోతే బాబు మీదనో కోపం వచ్చిందనుకో అని చెప్పని అడిచేస్తాం. కానీ చర్చిలో మాట్లాడమంటే మాత్రం ఒక్క మాట కూడా మాట్లాడాలి. మీరు మాట్లాడితేనే దేవుని ఆశీర్వాదం వస్తుంది. బొలువేసు మహారాజుకు దేవునికి మహిమ కలుగును గాక. మట్టిని తీసుకువెళ్ళి బీరువాలో పెట్టుకోనలేం, ఎందుకనగా అది విలువ లేనటువంటిదిగా కనబడుతున్నది. ఒకవేళ వజ్రము దొరికితే బీరువాలో దాచుకోగలము, ఆభరణములు దొరికితే, బంగారము దొరికితే బీరువాలో దాచుకోగలము, కానీ ఈ మట్టిని దాచుకోలేము. ఎందుకనగా ఇది వెలలేనటువంటిది, విలువ లేనిదిగా కనబడుతున్నది. దేవుడు మానవుని వెలలేనటువంటి దానిలో నుండి విలువ కలిగిన వాడిగా దేవుడు మార్చున్నాడు. జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యాన్ని మీరు అర్థం చేసుకునండి. ఈ ప్రపంచాన్ని అంతా కూడా శాసించగలిగినది ఎవరనగా ఒక మానవుడు మాత్రమే. ఒక రాష్ట్రాన్ని పరిపాలించేటువంటి పరిపాలకుడు గాని, ఒక దేశాన్ని పరిపాలించేటువంటి పరిపాలకుడు గాని, మనకు ఉన్నటువంటి తాలూకాను పరిపాలించేటువంటి పరిపాలకుడు గాని ఇంత అధికారం ఎలాగో వచ్చినది?
మట్టితో చేయబడినటువంటి మానవునికి ఇలాగున అధికారం ఎవరిచ్చారనగా, ఇదిగో సమస్తమును కలుగజేసినటువంటి సృష్టికర్త అనబడేటువంటి పేరుతో పిలువబడుచున్నటువంటి యెహోవా దేవుడు ద్వారా కలిగినది. మనం దేనితో తయారు చేయబడ్డామంటే మట్టితో తయారు చేయబడ్డాం. ఒకవేళ దేవుడు అనుకుంటే ఒక చెట్టులో నుండి తీయబడినటువంటి చెక్కతో దేవుడు మానవులను చేయగలడు, బంగారముతో దేవుడు మనిషిని చేయగలడు, లేకపోతే వెండితో దేవుడు మనిషిని చేయగలడు, లేకపోతే రాతితో దేవుడు మనిషిని చేయగలడు. కానీ ఇదిగో ప్రత్యేకమైన వాడిగా ఉండాలని చెప్పి దేవుని యొక్క స్వరూపములో మనవులైనటువంటి వారిని రూపించాలని దేవుడు మట్టి ముద్దను తీసుకుని మట్టితో నుండి మానవుని కలుగ చేశాడు. దేవుడు బొమ్మను చేశాడు. ఆ బొమ్మ యొక్క నాసిక రంధ్రములలో ఏం ఊదాడంటే చెప్పండి, జీవవాయువును ఊదాడు. జీవవాయువును ఊదినప్పుడు ఈ ముక్కులో ఎప్పుడైతే దేవుని యొక్క గాలి ఊదాడో, ఆ గాలి అనబడేటువంటిది మానవునిలోనికి వచ్చిన తర్వాత జీవమునిచ్చింది. జీవము కలిగినటువంటి ఆత్మగా మానవుడు మారిపోయి ఉన్నాడు. అందుకనే వాక్యం తెలియపరుస్తున్నటువంటి మాట, ఆయనను ఎలాగూ చేశారంటే పాపము ఎరుగినటువంటి ఆయనను ఎలాగూ చేశారట, మన కోసము పాపిగా చేశారు. యేసుక్రీస్తు ప్రభు వారిలో ఏమి లేదంటే పాపము లేదు. మనిషిని కలుగజేసినటువంటి దేవుడు ఈ మనిషిని ఎలాగైనా కానీ ఇదిగో పాపం అనబడేటువంటిది సంక్రమించింది. ఆదామును దేవుడు కలుగజేసిన తర్వాత ఆదాముతో దేవుడు చెప్పుచున్నాడు, ఆదామా ఓ అవ్వమ్మ, ఇదిగో ఈ తోటలో మీరు నాయకులుగా ఉన్నారు కనుక ఈ తోటలో ఉన్న ఏ చెట్టు ఫలమునైనా మీరు తినండి, కానీ ఈ తోట మధ్యలో ఉన్నటువంటి చెట్టు ఫలాన్ని మాత్రం మీరు తినకూడదు. మీరు మొట్టను కూడా ముట్టకూడదు. ఒకవేళ దాన్ని తింటే ఏమైతామయ్యా అని చెప్పి మీరు అనుకుంటారేమో, ఆ పండును మీరు తిన్న దినమున నిశ్చయముగా మీరేమైపోతారంటే చచ్చిపోతారు. దేవుడు చెప్పినటువంటి మాటను పెడచెవిన పెట్టేలాగున చేసింది సాతాను. ఈ సర్పరూపంలో సాతానుగాడు ప్రవేశించి అవ్వమ్మకు మాయ మాటలు చెప్పింది. మాయ మాటలు చెప్పిదిగో మీరు దేవుళ్ళు అవుతారు, దేవతలు లాంటి వారు అవుతారు, అందరూ కూడా మిమ్మల్ని ఆరాధిస్తారు, మిమ్మల్ని గొప్పవారిగా పూజిస్తారని చెప్పేసి అవ్వమ్మకు లేనిపోని మాటలన్నీ చెప్పటాన్ని బట్టి అవ్వమ్మకు ఆశ పుట్టింది. ఎలాగైనా